మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ముక్కలుగా చింపేసిన మీ తెలివితేటలతో వాటిని అతికించేస్తారు. అందుకే దీన్ని నేను కాల్ చేస్తాను. కాల్చి బూడిద చేస్తాను. వద్దు సత్య, సత్య వద్దు, వద్దు సత్య, సత్య సత్య వద్దు సత్య. అయ్యో సత్య, సత్య సత్య వద్దు సత్య, సత్య సత్య వద్దు, సత్య వద్దు సత్య, సత్య వద్దు సత్య, సత్య వద్దు, కాల్చొద్దు, వద్దు సత్య. సత్య గాయత్రి, 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 గాయత్రి. అయ్యో అయ్యో, ఏమైంది గాయత్రి? మేడం, మేమెంత చెప్తున్నా వినకుండా మీకోసం వచ్చిన కవర్ని గాయత్రి కాల్ చేసింది మేడం. ఏంటి గాయత్రి నువ్వు చేసిన పని? ఏదో అనవసరమైన పేపర్స్ అనుకుని కాల్ చేశానమ్మా. ఏంటి అనవసరమైన పేపర్స్? దాని ఇంపార్టెన్స్ ఏంటో నీకు తెలుసా? కనీసం దీని గురించి అవగాహన కూడా లేకుండా ఇలాంటి ఇంపార్టెంట్ పేపర్స్ ని కాల్ చేస్తావా? నిజంగా నాకేం తెలీదమ్మా. ఏంటి మేడం ఆ కవర్? ఇందులో ఒక ముఖ్యమైన సమాచారం ఉంది. లాయర్ గారు మా కోసం వెతికి దీన్ని పంపించారు. ఇంతకు ముందే ఆ విషయం కాల్ చేసి చెప్పారు. అలాంటి ఇంపార్టెంట్ కవర్ని పిల్లల అట్లా కాల్ చేస్తావా? ఇదెంత ముఖ్యమైందో మీ ఎవరికి తెలీదు. అలాంటి కవర్ని వెనక ముందు చూడకుండా కాల్ చేస్తావా? ఆయన వచ్చిన కవర్ని తీసుకుని ఏది ఇంపార్టెంటో కాదో తెలుసుకోవాలి గాని ఇలా గుడ్డిగా కాల్ చేయడం ఏంటియా? రాను ఈ ఇంట్లో ఎవరికీ డిసిప్లిన్ లేకుండా పోయింది. ఇంట్లో ఇంతమంది ఉండి మీరేం చేస్తున్నారు? తను తెలియక కాల్ చేస్తుంటే ఆపాలని మీకు తెలీదా? మేమెంతగానో చెప్తూనే ఉన్నాం మేడం, కానీ గాయత్రి గారు వినలేదు. అవును మేడం, నేను కాల్ చేద్దని చెప్తున్నా సరే తనే కాల్ చేసింది. నిజం చెప్పు గాయత్రి, అసలు అవి ఏ కాగితాలు అనుకుని నువ్వు కాల్ చేసావు? అమ్మో, ఇప్పుడు నేను ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ అనుకుని కాల్ చేశాను అని చెప్తే నా పని అయిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి గాయత్రి? నిన్నటి నుంచి నువ్వు టెన్షన్ గానే ఉన్నావు. ఇప్పుడేమో ఇంటికి వచ్చిన కవర్ని కాల్ చేస్తున్నావు. అసలు ఏం జరుగుతోంది? ఎన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టి రాధ కూడా తెలివితేటలు వచ్చాయి. సారీ అమ్మా, నిజంగా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కవర్ లాంటిది అనుకుని కాల్ చేశాను. ప్రామిస్ అమ్మా, నాకేమీ తెలీదు. నువ్వు అనుకున్నట్టు నాకు ఎలాంటి టెన్షన్స్ లేవమ్మా. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు కావాలండి? దేవకి గారి ఇదేనా అండి? అవునండి. ఏం కావాలి? మేడం గారి పేరు మీద కవర్ వచ్చింది. ఇలా ఇవ్వండి. అదిగోండి మా మేడం, నేను ఇస్తాను. ఓకే మేడం. సో ఇదిగోండి.
వచ్చేసాయి, రిపోర్ట్స్ వచ్చేసాయి. నా చావు నా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇంత టెన్షన్ని నేను భరించలేను. దేవుడా, ఏ హార్ట్ అటాక్ అయినా వచ్చి నేను చచ్చిపోతే బాగుండు. బ్రతికుండగా ఈ టెన్షన్ని నేను భరించలేను. నాన్న లెటర్ చదివాడు, విషయం తెలిసిపోయింది. ఇక గన్ను తీసుకొచ్చి కాలుస్తారో పోలీసులకి అప్పచెప్తారో, దానికన్నా ముందు నేనే సరెండర్ అయ్యి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుకుంటే కనీసం నా ప్రాణమైనా దక్కుతుంది. దేవకి, ఆవిడది చూసి నా మీద పైరయ్యే లోపు రాదే ఏంటి వారసురాలు మీ కూతురు అని చెప్పి కాళ్ళు పట్టుకుని ప్రతిమలి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెరీ గుడ్ మనోహర్. ఈ టెండర్ కోసం మనం 4 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. ప్రతిసారి ఎవరో ఒకరు మోసం చేస్తూ అన్యాయంగా మనకి రాకుండా చేస్తున్నారు. హ, మొత్తానికి మనకి దక్కింది. అవును మనోహర్, అసలు ఇది మనకి దక్కుతుందో అని నిన్న రాత్రి నుంచి దేవకి ఒకటే టెన్షన్ పడుతుంది. మళ్ళీ మోసం చేస్తారేమోనని చెప్పి కంగారు పడుతుంది. నేను కూడా మొన్న దీని విషయంలోనే నేను కంగారు పెట్టాను. మొత్తానికి నువ్వు సాధించావు మనోహర్. థ్యాంక్ యూ సార్. అంటే నిన్న రాత్రి అమ్మ గదికి వెళ్ళినప్పుడు అమ్మ కోపంగా ఉంది ఈ టెండర్ విషయానిక? మార్నింగ్ నాన్న కూడా అంత కంగారుగా ఉన్నది ఈ విషయానిక? అనవసరంగా నా విషయం రాదు చెప్పేసిందేమో అని కంగారు పడి చచ్చాను. మనోహర్, ఈ టెండర్ రావడం మనకి మంచి అవకాశం. దీన్ని నిలబెట్టుకోవడం మన బాధ్యత. జాగ్రత్తగా డీల్ చేయండి. దేవకి, పద. ఈ రాధో మనోహర్లు కలిసి ఏదో డ్రామా ప్లే చేశారు. అసలు ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ ఇంకా రాలేదు అంటే దీని వెనక ఏదో జరుగుతుంది. తెలుసుకుంటాను. ఏంటి గుంటనక్క ఇలా వస్తోంది? ఫింగర్ ప్రింట్ కి సంబంధించిన పేపర్స్ అని చెప్పి వేరే డాక్యుమెంట్స్ నేను చింపేలా చేసి మా అమ్మతో నన్ను తిట్టిస్తావా? ఎంతో ధైర్యమే నీకు?